ఆశయాలను జై జ్యోతి జై జ్యోతి. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ నమస్కారాలు. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు, గొప్ప మహామేధావి, అణగారిన కులాలకు ఆనాటి ఉన్నటువంటి వ్యవస్థను రూపుమాపటాని కొరకు మరి తాను చేసినటువంటి కృషి అశేషం. కాబట్టి ఈరోజు 197వ మహాత్మా జ్యోతిబా ఫులే పుట్టినరోజు సందర్భంగా పేరు పేరున దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరి ఈరోజు జాతి కొరకు, అణగారిన కులాల కొరకు, వెనుకబడ్డటువంటి జాతుల కొరకు ఆ రోజు ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలతో సతమతమవుతున్నటువంటి సందర్భంలో మరి వారు జాతిని జాగృతం చేసినటువంటి వ్యక్తి, మహావ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మరి ఇలా వారు ఆనాడు విద్య కొరకు మరి ఈ వర్గాలన్నింటినీ కూడా విద్య వైపు తీసుకెళ్లాలని, విద్యతోటే జ్ఞానము కలుగుతుందని, జ్ఞానముతోటే సమాజం యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి కూడా తెలుసుకోవటానికి విద్య ఒక గొప్ప ఆయుధం అని చెప్పి, అన్ని ఆయుధాల కంటే గొప్ప ఆయుధం విద్య అని చెప్పినటువంటి మహావ్యక్తి, మహాపురుషుడు మహాత్మా జ్యోతిబా ఫులే గారు. అందుకొరకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆశయ సాధన కొరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలందరికీ కూడా మరి ఈరోజు ఇంగ్లీషు విద్య కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఈ సందర్భంలో ఆనాడు కోరుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. కాబట్టి ఈ వర్గాలకు కూడా తోటే ఈరోజు 1,001 రెసిడెన్షియల్ స్కూళ్ళని 10 సంవత్సరాల్లో ఏర్పాటు చేసి ఇలా బీసీ గురుకులాలకు మహాత్మా జ్యోతిబా ఫులే పేరు పెట్టి ఇలా వారికి చదువు కొరకు అనేక మరి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు చదువుకున్న తర్వాత విదేశీ విద్యకు వెళ్లాలంటే కూడా విదేశీ విద్యకు పోవటానికి కొరకు స్కాలర్షిప్ పేరు కూడా మహాత్మా జ్యోతిబా ఫులే స్కాలర్షిప్ అని కూడా పేరు పెట్టినటువంటి వ్యక్తి ఇలా మన కేసీఆర్ గారు. కాబట్టి అందుకొరకే గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక ప్రభుత్వాలు పోయినాయి. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి మరి ఇలా ఈ స్వతంత్ర కాలంలో ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా బీసీలను గుర్తించలేదు. కాబట్టి ఇలా బీసీలతో పాటు అణగారిన కులాలు ఎవెత్తునో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ముందుకెళ్లాలని వారికి కూడా విద్యను అభ్యసించిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. అందుకొరకే ఇలా ఇంత గొప్ప వ్యక్తి యొక్క మరి మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జ్యోతి, జై క్రాంతి, జై జ్యోతి, జై క్రాంతి. మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను, మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను